అందరికీ నమస్కారం అండి. రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మీదేవి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాము. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి. వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, ముడుపులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు సకల శుభాలు కలుగుతాయని, స్త్రీలు దీర్ఘకాలం సుమంగళంగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని, లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి, సంపదల కంటే కేవలం ధనం మాత్రమే కాదు, జ్ఞాన సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం. కనుక ఎన్నో శ్రేష్టమైన వరాలు ఆ తల్లి మనకు కురిపిస్తుంది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాల్లో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నం కలుగుతుందని నమ్ముతారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేయాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, తోరాలు, అక్షంతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. తోరం తయారు చేసుకునే విధానానికి తెల్లటి దారాన్ని 5 లేదా 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగులు దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో 5 లేక 9 ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పూలు, కుంకుమ, అక్షంతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరాలను తయారు చేసుకుని తర్వాత పూజకు సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ ప్రారంభించి మహాగణపతిని ధూపదీప నైవేద్యాలతో పూజ చేసుకుని తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని ఆరంభించాలి. ఆ వరలక్ష్మి దేవి యొక్క అష్టోత్తర శతనామాలని పఠించి తర్వాత తోర పూజ చేసుకుని తర్వాత వ్రత కథని ప్రారంభించాలి. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తూ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాబ్ది వృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటున్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కొండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుండిములతో రమణీయంగా ఉండేది. ఆ ఊరిలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతురాలు, భక్తి గౌరవాలు కలిగి యోగురాలు. ప్రతిరోజు ప్రాతకాలను నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించి ప్రాతకాల గృహ కృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామలను సేవ చేస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి,
ఈ శ్రావణ పౌర్ణమి నాటి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా, విద్యావంతులుగా, విద్యాంసులుగా మన్నులు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మి దేవిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కల గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపం పైన బియ్యం పోసి పంచపల్లవాలకైన రావి, జువ్వ, మర్రి, మామిడి, ఉత్తరేని మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మి దేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడోపచారాలతో పూజించి భక్ష భోజ్యాలను నివేదించింది. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేసింది. మొదట ప్రదక్షిణ చేయగానే కాలి అందలు గల్లుగల్లుమని మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితాలయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇల్లు నుంచి గజతరగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వేణోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలను, సిరి సంపదలను కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతీకి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తారంగా మీకు అందరికీ వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని, సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలాలు సమర్పించి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, ముడుపులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళంగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి. సంపదల కంటే కేవలం ధనం మాత్రమే కాదు, జ్ఞాన సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వీలైన వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఈ వ్రత కథని చదువుకొని ఆ వరలక్ష్మి దేవి యొక్క కృప అందరి మీద కలగాలని కోరుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వరలక్ష్మి దేవియే నమః.